మరో బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలికపై ఒక వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన దుర్మార్గమైన ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్న బాలికను తీసుకుని వెళ్ళి ఒక వృద్ధుడు అత్యాచార యత్నం చేయబోయాడు. సదాశివం అనే వృద్ధుడు, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ సదాశివం అనే ఈ వృద్ధుడే, ఈ దుర్మార్గుడే ఒక బాలికపై, ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక బాలికపై అత్యాచారానికి ఒడికట్టాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గమనించి వెంటనే అక్కడికి వచ్చి ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేసి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. మీరు ఆ యువకును కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్న బాలికను చూడగానే ఈ వృద్ధుడిలో దుర్బుద్ధి పుట్టింది. ఆ బాలికను లోపలికి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. చూడండి, ఒకసారి జుట్టు పట్టుకొని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఒకసారి అక్కడ ఆడియో విందాం. మా పాప అట్ట చూడరా ప్రస్తుతం పోలీసులు సదాశివాన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. గతంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన ఘటనలకు ఏమన్నా పాల్పడ్డాడా ఈ దుర్మార్గుడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేంద్ర, వీడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులకు ఇంకేమైనా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయా? వీడేమైనా హ్యాబిచువల్, గతంలో ఇలాంటి దారుణాలకు ఇంకేమైనా పాల్పడ్డా? అయితే రోహిత్, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోనే అడవి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 5 ఏళ్ల బాలిక పైన సదాశివం అనే వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే మల విసర్జనకు వెళ్ళినటువంటి 5 ఏళ్ల పాపని ఇంటి సమీపంలో ఆరు బయట ఆడుకుంటూ అటు మల విసర్జనకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో చిన్నారి పైన కన్నేసినటువంటి సదాశివం అనే వ్యక్తి ఆ యొక్క అత్యాచార యత్నం చేయడం కూడా అక్కడ కలకలం రేపుతా ఉంది. అయితే బాలిక ఒకసారిగా అరవడంతో, కేకలు వేయడంతో స్థానికులు గుర్తించినటువంటి స్థానికులు ఆ యొక్క సదాశివాన్ని పట్టుకొని దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి వృద్ధుడిగా అంటే 55 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే ఆ వృద్ధుడిని ఇప్పటికే పోలీసులు అప్పగించడం జరిగింది. అయితే పోలీసులు జరిగినటువంటి ఘటన పైన పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. ఆ విచారణకు సంబంధించి బాలికనే ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి విషయాలని బాలికని ప్రశ్నించడం జరిగింది. అయితే బాలిక ఇచ్చినటువంటి సమాచారం మేరకు వృద్ధుడు అయితే మల విసర్జనకు వెళ్ళినటువంటి సమయంలో తనని లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి చిన్నారి చెప్పడంతో పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దేహశుద్ధి చేయడంతో పోలీసులు కూడా తన పైన కేసు నమోదు చేసి పూర్తి విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే గతంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదనేది ఇప్పటి వరకు అయితే ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క గూడూరు సంబంధించినటువంటి అడవి కాలంలో చోటు చేసుకున్నటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలిసివేస్తా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడడం, అత్యాచార యత్నానికి పాల్పడటం పైన కూడా స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే విచారించినటువంటి నేపథ్యంలో గతంలో ఎలాంటి ఘటనలకి పాల్పడలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చేశారు ఏంటన్నటువంటి విషయాలను కూడా పూర్తి విషయాలను పోలీసులు కాసేపట్లో వెల్లడిస్తామని అయితే చెప్తున్నారు రోహిత్. రైట్ సురేంద్ర, నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకున్న దారుణానికి సంబంధించిన వార్త ఇది. 5 ఏళ్ల బాలికపై, ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి చెయ్యాలి అని అనుకున్నాడు అక్కడే పనిచేస్తున్న సదాశివం అనే వ్యక్తి. ఆ బాలిక గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అక్కడికి వచ్చి ఆ సదాశివాన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని సదాశివాన్ని విచారిస్తూ ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం